ఎప్పుడు లేనిది మావోయిస్టుల కదలిక విజయవాడలో ఉండటంతో నగరవాసులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. అసలు మావోయిస్టులు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి అని ఒకసారి చూస్తే నిన్న విజయవాడలో కొత్త ఆటో నగర్లో ఈ బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం రావడంతో పోలీసు బలగాలందరూ కూడా ఇక్కడ చేరుకొని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది పరారయ్యారు. అయితే పరారైన వారిలో అగ్రనేత కూడా ఉన్నాడు లేదా పట్టుబడిన వారిలో ఉన్నారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అదుపులోకి తీసుకున్నాడా పరారయ్యారా అని. వీళ్ళు ఎందుకు వచ్చారంటే దండకారణ్యంలో తుపాకుల మోత మోగడంతో అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా జల్లెడపడటంతో భద్రతా బలగాలు వీళ్ళు ప్రాణభయంతో ఇక్కడికి వచ్చి ఈ మైదాన ప్రాంతంలోకి అంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి జనజీవనంలోకి ప్రవేశించి ఇక్కడ తలదాచుకున్నారా అనేది ఒక వ్యక్తి అనుమానాలు. మరొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పట్టు కోల్పోతుంది కాబట్టి అంటే ఎవరో ఒకరిని ఇక్కడ ప్లాన్ చేస్తే నాయకులను లేకపోతే ఎవరినైనా ఒకరిపైకి దాడి చేస్తే ఖచ్చితంగా తమ మనుగడ కాపాడుకోవచ్చు అనే అభిప్రాయంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి రెక్కి నిర్వహిస్తున్నారని మనకు వాదన ఉంది. అయితే మనం మొదటిదానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ కగారు భయంతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దాడులు చేయడం పక్కన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి సరిపోతుంది, ఇంకా దాడులు చేయడానికి రెక్కీలు ఇంకేమి నిర్వహిస్తారనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు అనమాట. అయితే ఈ ఎన్కౌంటర్లో అక్కడ చనిపోవటం వాళ్ళు ఇక్కడికి రావటం ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రాణభయంతో వచ్చినట్టుగానే ఎక్కువగా నమ్మడానికి అవకాశం ఉందన్నమాట.